శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అక్టోబర్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు మార్పు చెందడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా అదృష్టకరమైనటువంటి స్థానంలోకి మారుతున్నటువంటి మారని గ్రహం గురుగ్రహం. అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనంలోకి వస్తూ 12వ స్థానంలో ఉన్నటువంటి తన ప్రభావాన్ని 11వ స్థానం మీద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజగ్రహం అక్టోబర్ 20వ తారీఖు వరకు రాశి అందే అత్యంత ధైర్య సాహసాలు ఇస్తున్నటువంటి కుజగ్రహం అక్టోబర్ 20 తర్వాత కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా మిథున రాశి వారికి ఇది అదృష్టకరమైనటువంటి స్థానం. ఎందుకంటే పాపగ్రహం అయినటువంటి కుజుడు నీచ స్థితిలోకి రావడం వలన జాతకుడికి ఒక విధంగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు గ్రహాలు మేజర్ గ్రహాలు. మరి ముఖ్యంగా మరి ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకటేంటంటే ఉద్యోగంలో మార్పు కొరకు కానీ ఉద్యోగంలో అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అలాగే విద్యార్థులు వారు కోరుకున్నటువంటి బ్రాంచ్లో ప్రవేశించడానికి కానీ లేదా కొంతమంది కొత్త కోర్సులు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు విఫలమవుతూ రావడం జరిగింది. అలాగే విదేశ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి మధ్యలో ఆగడం కూడా జరిగింది. ఏవైతే మీరు ఈ సంవత్సర ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తూ మధ్యలో ఆగిపోయి ఉన్నాయో ఆ ఫలితాలన్నీ కూడా మీకు అక్టోబర్ 9 తర్వాత ఒక దారిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే గురువు 11వ స్థాన ఫలితాలు ఇవ్వడం వల్ల ముఖ్యంగా ఏంటంటే మీకు దశమ స్థాన ఫలితాలు, దశమాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల వృత్తిలో ఆగిపోయినటువంటి అభివృద్ధి ప్రారంభం అవుతుంది. ఆర్థిక పరంగా మీ వేతనం పెరుగుతూ ఉంటుంది. రావాల్సిన ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ మరి ఈ అక్టోబర్ 9 తర్వాత రావడం జరుగుతుంది. గురువు ధనకారకుడు కాబట్టి ఖచ్చితంగా వృత్తిరీత్యా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అంటే పెద్దవారైతే పిల్లల యొక్క అభివృద్ధి, దంపతులైతే సంతానం కొరకు ఎదురు చూస్తుంటే వాళ్ళు ఇంకొకసారి గతంలో ఏమైనా ప్రయత్నం చేసి విఫలమై ఉంటే అక్టోబర్ 9 తర్వాత మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల కూడా మీకు 100% ఈ విధమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా సప్తమ స్థానాధిపతి కూడా లాభంలోకి వచ్చే ఫలితం ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరు ఆదాయాన్ని ఒకరు పంచుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మంచి స్నేహితులు వస్తారు. మంచి మార్గంలో పెట్టేవారు కలుస్తారు. అలాగే మీకు గతంలో దూరమైనటువంటి భార్య లేదా భర్త లేదా స్నేహితులు లేదా మీతో ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి వారు కానీ మీతో సహజీవనం చేస్తున్నటువంటి వారు కానీ తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించడం కానీ పరస్పరం ఒకరికొకరు మరి మీలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకొని మళ్ళా ఒక అంగీకారానికి రావడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే గురువు మీకు ఫేవర్గా రావడం జరిగింది కాబట్టి ఒక విధంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో 70% ఓకే. ఇక కుజగ్రహ సంచారం అక్టోబర్ 20 వరకు కుజుడు షష్ఠ లాభాధిపతిగా రాశిలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం అన్నా ఎంత కష్టాందైనా సమర్థంగా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే జాతకుడిలో ఒక విధమైనటువంటి తొందరపాటుతనం, ఒక విధమైనటువంటి కోపం, ఎంతైనా సరే ఎదుటివారి మీద ఆధిపత్యం సాధించాలనే పట్టుదల జాతకుడికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ధన విషయంలో ఈ రుణ ప్రయత్నాలు ఈజీగా ఫలించడం వల్ల ఎక్కువ ధనాన్ని కూడా జాతకుడు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి ఈ పోటీతత్వం పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించిందంటే ఎవరైతే యూనిఫామ్ వేసుకొని అథారిటీగా పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, సిబిసిఐడి లాంటి వాళ్ళకి ఈ సమయంలో వారు పనులు నెరవేరుతాయి, వారికి వృత్తిలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కూడా ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి అక్టోబర్ 20 తర్వాత కుజగ్రహం ధనస్థానంలోకి, నీచ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా మరి షష్ఠ లాభాధిపతి ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ధనయోగం పెరుగుతుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. రక్త సంబంధికుల మధ్య మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదో ఒక బలహీనతకి లోనై ధనాన్ని పోగొట్టుకునే సూచనలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కుటుంబ విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సంబంధించిన విషయాల్లో సంబంధం లేని వ్యక్తులు, ఇతరులు జోక్యం చేసుకోవడం వలన సహజంగా మీరు చాలా అసహనానికి, కోపానికి గురవుతారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిరీత్యా కొంతకాలం పాటు అంటే అక్టోబర్ 20 కొద్ది రోజుల పాటు వేరే ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల మరి దంపతుల మధ్య కొద్దిపాటి వియోగం కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక అక్టోబర్ 13వ తారీఖు వరకు శుక్రుడు స్వక్షేత్రగతుడే పంచమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఎంటర్టైన్మెంట్ కొరకు, తన ఆనందాన్ని కొరకు ఖచ్చితంగా ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తాడు. ఎక్కువగా ఫ్రెండ్స్తో పార్టీల్లో పాల్గొనడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, తనలో ఉన్నటువంటి సరదాలు అంటే ఏదన్నా ఒక మ్యూజిక్ నేర్చుకోవడం కానీ, ఒక మ్యూజిక్ పెయింట్ చేయడం కానీ, డ్యాన్స్ నేర్చుకోవడం కానీ, ఏదైనా సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవడం కానీ, ఈ విధంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి చక్కని గుర్తింపు వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశిలో మీడియేటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే టీవీ యాంకర్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది, యూట్యూబర్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీకి తగిన గుర్తింపు మీకు ఈ అక్టోబర్ 13వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 13 నుంచి శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు విరోధాలు అంటే ముఖ్యంగా స్త్రీలతోగా విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులతో కొంతవరకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి స్త్రీలైతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మగవారైతే వారి క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక బలహీనత వల్ల, గతంలో ఉన్నటువంటి పోయినటువంటి పరిచయం తిరిగి మళ్ళీ మొదలవడం వల్ల, కొంత మీ బలహీనత వల్ల, కొంత హ్యూమానిటీ వల్ల ఏదో వారికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల అది మొదటికే మోసం వచ్చి మీ మీద బురద జల్లే ప్రయత్నం కానీ, నిందలు వచ్చే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సాధ్యమైనంత వరకు మీకు సంబంధం లేనప్పుడు పక్కకు తప్పుకోవడం మంచిది తప్ప ఏదో వాళ్ళని ఉద్ధరిద్దామని మీరు అందులో ఇన్వాల్వ్ అయితే 100% తర్వాత మీరు అందులో నుంచి బయటికి రాలేనంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం సొంత వ్యక్తుల విషయంలో కాదు, ఏదైనా మనకి తారసపడుతుంటారు, పరిచయం అవుతుంటారు, ఫోన్లో, సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, లేదంటే ఏదన్నా అలాగా ఈ కమ్యూనికేషన్ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది కావాలని ట్రాప్ చేస్తుంటారు, ఏదో కష్టంలో ఉన్నట్టు మాట్లాడుతుంటారు, అదంటారు ఇదంటారు, ఏదో భర్తకి అనారోగ్యం అంటారు. ఇలాంటివన్నీ వినకుండా ఎక్కువ మాటలు పెంచుకోకుండా ఎంత అవసరం అంతవరకే మాట్లాడితే చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ శుక్రుడి పైన రాహు దృష్టి కూడా పడటం వల్ల ఖచ్చితంగా మీరు ఏదో ఒక ట్రాప్లో, స్త్రీల యొక్క ట్రాప్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే గురువు మీకు వెయిల్లో ఉండడంలో సర్వదా రక్షిస్తూ ఉంటాడు. బట్ ఏదైనా ఇబ్బంది కలిగిన తర్వాత అది ఎంత బయటపడినా అది మైనస్గానే ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని యోగాలు చాలా బాగున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి బలహీనతకి లోనవ్వకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి
మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగువి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వారు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు శని కుజ రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.